విజయనగరం జిల్లాలో బీసీ ఉత్తరాంధ్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు ముద్దాడ మధు యాదవ్ మాట్లాడుతూ విజయనగరం నుంచి వైసీపీకి ఎమ్మెల్యే టికెట్ యాదవులకు కేటాయించాలని, అలాగే బీసీలకు రావాల్సిన అన్ని రాయితీలను కల్పించాలని, బీసీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన అన్ని రకాల పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. యాదవ యువత సుమారుగా 40 రోజులుగా విజయనగరంలో హెడ్ క్వార్టర్ లో వివిధ రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తూ మనం సుమారుగా జిల్లాలో 3 లక్షల మంది ఉన్నాం. కనీసం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఒక్క నామినేటెడ్ పదవి కూడా మనకి పార్టీ ఇవ్వటం లేదు. కావున మన ఓట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా 30,000 దాటి ఓట్లు ఉన్నాయి. విజయనగరానికి సంబంధించి సుమారు యాదవులు 70,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి మరి ఈసారి ఎలాగైనా సరే యాదవులకి విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ సీటు కేటాయించాలని మొన్నటి రోజున పెద్దలు శ్రీనివాసరావు గారికి దరఖాస్తు చేయడం అయింది. వారు వెంటనే స్పందించి దాన్ని పార్టీ అధిష్టానానికి పంపించి మీకు ఏ విషయాన్ని కూడా తెలియపరుస్తారని చెప్పడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గం సీటును బీసీలకు కేటాయించి మరి బీసీల్లో కూడా మరి విజయనగరం నియోజకవర్గంలో ఎక్కువ శాతం జనాభా ఉన్న యాదవులకు కేటాయించాలని విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మధ్య శ్రీనివాసరావు గారికి మా యొక్క దరఖాస్తులు నాతో పాటుగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు యాదవ్ గారిది ఈ 2 అప్లికేషన్లు కూడా ఆ రోజున వందలాది బీసీ నాయకులు యాదవ్ నాయకుల మధ్యన వారికి మా యొక్క బయోడాటాలు ఇవ్వడం జరిగింది.